చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. మేము మా సంఘము క్షేమము, మీరు కూడా క్షేమమని మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయుచున్నాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నిత్యము మమ్మలను విడువక ఎడబాయక మీ యొక్క ప్రేమ, కృప, ప్రసన్నత ఎల్లప్పుడూ మా మీద కురిపింప చేయొచ్చు. అనుదినము మీ యొక్క నూతన కృపలతో మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవా స్తోత్రములు. మా మంచి కాపరిగా మీరుండి నడిపిస్తున్న విధానంగా బట్టి స్తోత్రములు ప్రభా. ఎల్లవేళలా మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేసి ఆయా మీ యొక్క కరుణా కటాక్షములను మాకు దయాకిరీటాలుగా అనుగ్రహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న క్షేమమును బట్టి, సమాధానము, శాంతి, సమృద్ధిని బట్టి స్తోత్రములు. మీరు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి వేలాది స్తోత్రములు తండ్రి. ప్రశస్తమైన సమయంలో ప్రభా, దీనురాలనై నన్ను సిలువ చెంత మరుగు చేసుకొని కొద్ది నిమిషాలు బిడ్డలతో ముఖాముఖిగా మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ కూడా వాక్యము ద్వారా బలపరచబడినట్లు సహాయం చేయమని, వాక్యపు వెలుగుల ప్రతి బిడ్డను ప్రభా స్థిరపరచమని మీ కృపకాయ వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియబిడ్లారా, లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అవును ప్రియబిడ్లారా, మన క్రైస్తవ జీవితంలో విశ్వాసికి మరి 4 చాలా ప్రాముఖ్యమైన అంశములుగా ఉన్నాయి. ఏమనగా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు అని రాయబడి ఉన్నది. అయితే మరి భక్తుడైన పేతురు ప్రసంగించుచున్నప్పుడు ఒక ప్రసంగంనకే 3000 మంది రక్షణ పొంది ఉన్నారు, రక్తంలో కడగబడి ఉన్నారు, దేవుని గుర్తెరిగి ఉన్నారు. అవును ప్రియబిడ్లారా, దేవుని రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా గుర్తెరిగిన వారికి ఈ 4 లక్షణములు ఖచ్చితంగా ఉండవాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మరి ఓడకు కనుక 4 లంగర్లు ఏ విధంగా అవసరం అయి ఉన్నవో, మరి మంచిగా వెళ్ళాలి, గమ్యానికి చేరాలి అంటే అదేవిధంగా విశ్వాసి అయిన జీవితానికి కూడా ఈ యొక్క 4 ప్రాముఖ్యమైనవిగా జీవితానికి ఉంటున్నాయి. విశ్వాసి లోకములో, పాపములో, శాపంలో పడిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపలో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటలో, అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లాలి అంటే అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ఇంకను దేవుని సన్నిధిలో మరి సహవాసం యందును, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలని లేఖన భాగములు జ్ఞాపకం చేయుచున్నాయి. అవును ప్రియబిడ్లారా, మనకు తెలుసు 4వ అంశము ప్రార్థన. ప్రార్థన లేని జీవితము నీరు లేని ఎడారి లాంటిది. అవును ప్రియబిడ్లారా, ఎడారిలో మనము ఏమాత్రము కూడా సౌఖ్యంగా జీవితాన్ని కొనసాగించలేము. విశ్వాస యాత్రలో కూడా ప్రార్థన జీవితం అనేది లేకపోతే ఆ యొక్క విశ్వాసి ఎండిపోయిన ఎడారి లాంటి జీవితం అనుభవాలు ఆ యొక్క విశ్వాసి ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎన్నో కష్టాలు, ఎన్నో నిష్ఠూరములు, శ్రమలు, ఎన్నో దుఃఖ సమయాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యముగా ఉంటుంది. ప్రార్థన అనగా ప్రేయర్ ఈజ్ ఎ కీ, ఇట్ ఈస్ అ మాస్టర్ కీ టు సక్సీడ్ ఇన్ ఆల్ యువర్ వేస్. ప్రేయర్ ఈజ్ సో ఎసెన్షియల్.
మనం కష్టం వచ్చినప్పుడు, నిష్ఠూరం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభా నీవే నా దిక్కని మనం ప్రార్థన చేస్తే ప్రభువారు కరుణా వాత్సల్యత కలిగిన వారు, ప్రేమ కనికర సంపూర్ణుడు, మన ఎడల కనికరము చూపి ఆయన యొక్క జాలిని కనుపరిచి మన యొక్క సమస్యలను తొలగించువాడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, నీ యొక్క జీవితంలో నీ యొక్క చేదు అనుభవాలు, నీ యొక్క నిందలు అవమానాలు తొలగిపోవాలి అంటే నిజముగా దేవునికి మొరపెట్టు. ఆయన సమీపంగా ఉండి ఉత్తరం ఇచ్చు దేవుడు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన ఆపత్కాలంలో ఆయనను గూర్చి మొరపెట్టినప్పుడు ప్రభువారు మనకు సమాధానం దయచేసి మనల్ని నిశ్చయముగా ఆనందింపచేయు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియబిడ్లారా, ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. ప్రేయర్ అంటే మన జీవితాల్లో దేవునికి మనకు మధ్య ఉన్న సంభాషణ అని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈజ్ నాట్ ఏ మోనోలాగ్ బట్ ఇట్ ఈజ్ ఎ డయలాగ్. దేవునితో సంభాషించే వారంగా మనతో దేవుడు, దేవునితో మనము ముఖాముఖిగా సంభాషించినప్పుడు మన జీవితంలో మనకున్న వేదనంతయు తొలగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, తొలకరి వన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ఇవే పరిస్థితిలో ఉన్నావో, ఇప్పుడు ఎటువంటి దుఃఖంలో ఉన్నావో, ఎటువంటి అవసరతలో ఉన్నావో ప్రభు నీ హృదయాంతరంగములను పరిశీలన చేయ దేవుడు. హీఈస్ ఎ ఓమ్నిపోటెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్నిషియంట్ గాడ్. మనము ఇంత గొప్ప సర్వశక్తివంతుడిని మనము ఆరాధించున్న మనము నిశ్చయముగా ధన్యులము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థనా జీవితం నీకుంటే దేవుని యొక్క కార్యాలు నీవు సమస్తము సుసాధ్యము చేయగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎల్లవేళలా తోడుగుండి నీకు ఏది అవసరతో, ఏమి కొదువో, ఏమి కావాలో, ఏమి లేమిడిగా ఉన్నదో సమస్త అవసరతలు అక్కరలు ఎరిగిన దేవుడు నీకు నిశ్చయముగా నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియబిడ్డలారా, నీవు అనవచ్చు, నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, కానుకలు అర్పణలు ఇస్తున్నాను, అయినా ప్రయోజనం లేదు, నా కన్నీరు తుడవబడట్లేదు అని నీవు అనుకోవచ్చు. కానీ ప్రభువారు నిన్ను, నీ విశ్వాసమును పరిశీలించడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటారు. లేదా నీ ప్రార్థన దేవునికి వినబడకుండా ఏమి అవరోధంగా ఉంటుందని కూడా నీవు మరి పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏమనగా, ఇదిగో నీవు దుఃఖపడని అవసరం లేదు, వేదనకు గురి అవ్వవలసిన అవసరము లేదు. కానీ నీవు దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి హత్తుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నీ యొక్క సమస్యలపై జయము నీకు ఇచ్చి నిన్ను సంతోషభరితురాలుగా, సంతోషవంతుడిగా చేయడానికి ఇష్టపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో అవును ప్రియబిడ్డలారా, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. లేఖన భాగములలో గమనించినట్లయితే మనము రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అవును ప్రియబిడ్డలారా, ప్రార్థన యందు పట్టుదల. చాలామంది బిడ్డలు ఇన్స్టెంట్ రిప్లై కావాలంటారు. అంటే ప్రార్థన ఒక్కసారి చేయగానే జవాబు వచ్చేయాలి, లేకపోతే ఏం ప్రార్థన, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారా, అసలు దేవుడు ఉంటే ప్రార్థనలు ఎందుకు సమాధానం అనుగ్రహించరు అని ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తుంటారు. అవును ప్రియ బిడ్డలారా, మన జీవితంలో పట్టుదల అనేది చాలా అవసరత ఉన్నది. పట్టుదల ఉంటే కానిది లేదు. ప్రైజ్ ద లార్డ్. విల్ పవర్ ఈజ్ సో ఎసెన్షియల్ ఇన్ అవర్ లైఫ్. సిన్స్ we are Christians, we are believers, we are born again Christians, will power is so essential for our faith to grow more and more. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసము పెంపొందింపబడాలి అంటే మనకు పట్టుదల కావాలి, ప్రార్థనలో పట్టుదల. మన లేఖన భాగములను గమనించినట్లయితే యాకోబు భక్తుడు ఎంతో పట్టుదల కలిగి ప్రార్థించున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు
వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మని మరి ప్రభు వారు అంటున్నప్పుడు, నో నో నో, ఐ వోంట్ లీవ్ యూ అంటిల్ అన్లెస్ యూ విల్ బ్లెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ప్రైజ్ ద లార్డ్. పట్టుదల. అవును, ఈ మనుషుడెవరు నా మీద ఇంత ఇదిగా పోరాడుచున్నాడని ప్రభువు వారు తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. అయితే తొడగూటి మీద కొట్టినప్పుడు కూడా, దెబ్బ తగిలినప్పుడు కూడా పట్టుదల విడిచిపెట్టలేదు. ఆశీర్వాదం కావాలని టార్గెట్గా పెట్టుకొని కూర్చున్నాడు. హిస్ అంబిషన్ ఈజ్ టు గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యూ హ్యావ్ టార్గెట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అంబిషన్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ అచీవ్ ఇట్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, హౌఎవర్ ఇట్ మైట్ బి హార్డ్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది కష్టమైన, అది నిష్ఠూరమైన, వేదనైనా, నొప్పైనా, బాధ అయినా కూడా నీకు ఆశీర్వాదము కావాలి అంటే దేవుని నువ్వు విడిచిపెట్టకూడదు. అవును ప్రియబిడ్లారా, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నీ ఆశీర్వాదమును కావాలంటే, దేవా నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద కుమ్మరించండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, కానీ మనుషుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి వన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, మా నాన్నగారు ఒక అన్యుడిగా ఉన్నప్పటికి కూడా చిన్న వయసులోనే దేవుని నమ్ముకున్నాడు. భయంకరమైన విగ్రహారాధనతో కూడి ఉన్న కుటుంబం మా నాయనమ్మ తాతయ్యల కుటుంబం. మరి ఎంతో భయంకరమైన పూజలు, మరి మంత్రాలు పెట్టడం, పోలేరమ్మ దేవతను మొక్కడం, అటువంటి పూజలు చేసే నాయనమ్మ తాతయ్య అమ్మమ్మలు మరి ఎంతో భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు. ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మరి మాకంటే ముందుగా తల్లిదండ్రులు మరి 2 పిల్లలు కోల్పోయి ఉన్నారు అన్యులుగా ఉన్నప్పుడు. అయితే అమ్మ కూడా ఎంతో సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వెంటనే స్వస్థత వచ్చి దేవుడు మంచిగా మరి మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు, నన్ను నా తమ్ముడిని. దేవునికి మహిమ కలుగును గాక. పాపంలో లోకంలో ఉంటే ఆశీర్వాదం ఉండదు, కానీ దేవుని చేతిలోకి నువ్వు వస్తే, దేవుని కబంధ హస్తాల్లో నువ్వు దాచబడితే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉంటుంది, దేవుని యొక్క ఐశ్వర్యం నీకు వస్తుంది, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు లేదా ఆయన యొక్క ఘనత మనకు వర్తిస్తుంది. ప్రియబిడ్లారా, లోకంలో ఉంటే మనకు ఏమాత్రము కూడా దేవుని యొక్క మహిమను మనం చూడలేం, ఆయన యొక్క కార్యాలు చూడలేము. ఎన్నో రకాల అవమానములు, ఎన్నో రకముల నిందలు, కష్టాలు వస్తాయి. కానీ విడువని ఎడబాయని దేవుడు, నిత్యము హత్తుకొని ప్రేమించి లాలించు దేవుడు మన దేవుడు, సర్వ శక్తిమంతుడైన మన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి ప్రార్థనలో ఎడతెగక దేవుని స్తుతించాలి. మనము దేవుని స్తుతించుటలో పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మని దేవుడు అంటుంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను పోనిస్తాను అని యాకోబు అంటున్నాడు. చిట్ట చివరకు ఆశీర్వాదమును పొంది ఉన్నాడు. నీవు పెనుగులాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుందని దేవుడు మాట్లాడి ఉన్నాడు. అవును ప్రియబిడ్లారా, అటువంటి పట్టుదల నీకుందా? మన జీవితాల్లో మనకు ఎన్నో రకాల పట్టుదలలు ఉంటాయి. మరి ఏదైనా సాధించాలంటే అవసరమైతే ఆహారం కూడా తీసుకోము, అవసరమైతే ఏ పని ముట్టుకోము. ఇది చేస్తేనే నేను చేస్తాను, మా అమ్మగారింటికి వెళ్ళడానికి 2 రోజులు పర్మిషన్ ఇస్తేనే నేను పని చేస్తాను. ఎన్నో రకాల మరి స్త్రీలను, పురుషులను మనం లోకంలో చూస్తున్నాం. చాలా ఫన్నీగా ఉంటాయి వారి యొక్క ఆలోచనలు, తలంపులు, క్రియలు కూడా. అవును ప్రియబిడ్లారా, తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన బిడ్డలారా, మరి లోకంలో ఉపయోగం లేని వాటి కొరకు, మరి ఇంకా అశాశ్వతమైన వాటి కొరకు నీ పట్టుదల ఉంది, కానీ శాశ్వతమైన నిత్య రాజ్యమునకు వారసులము కావాలంటే మనం ఏమి చేయాలి? దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందాలి. మన కుటుంబము నిత్యము యుగ యుగములు నిత్య రాజ్యంలో ఆనందించాలంటే మనం ఏమి చేయాలి అన్నదానికి ఏమాత్రము పట్టుదల లేదు.
ప్రియబిడ్లారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మన గురి ఎక్కడికి, మన పరుగు ఎక్కడికి, మనం దేని కొరకు ప్రయాసపడుచున్నాం? ప్రభువా, దేవా, దీనురాలనై నన్ను కరుణించు, కటాక్షించు, ఈ యొక్క ఆశీర్వాదము నా మీద, నా కుటుంబం మీద కుమ్మరించు ప్రభు అని మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. తొలకరివైన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో ఎడతెగక ప్రార్థన చేసే విశ్వాసిగా నీవు ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసే అంటే గంటల తరబడి ప్రార్థన చేయుట కాదు, లేదా గంటల తరబడి మోకరించి ఉండుట కాదు, కుటుంబాన్ని బిడ్డలను నిర్లక్ష్యం చేసి ప్రార్థనా గదిలో కూర్చుంటానని కాదు. కానీ నీ యొక్క ధ్యానము, యువర్ మెడిటేషన్ మస్ట్ బి ఆల్ ద టైమ్ ఆన్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ యొక్క ధ్యానము దేవుని మీద ఉండాలి, దేవుని గురి కలిగి ఉండాలి. నీ యొక్క తాపత్రయము, నీ యొక్క ఆశ, నీ యొక్క ఆలోచనల సమస్తము దేవుని మీద కేంద్రీకృతమై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యందు దృష్టి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు కూడా శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. శ్రమ యందు ఓర్పు. చాలామందికి కుటుంబాల్లో ఏదైనా నష్టం జరిగితే, లేదా ఏదైనా బలహీనత వస్తే, ఇంకేదైనా అప్పు సమస్య వస్తే, ఏదైనా నింద వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏ దేవుళ్ళే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేయలేదు, ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా ఏం చేశాడు, ఏం చేయలేదు అని ఎన్నో రకాల నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా దేవుని నామమును నిందించే వారిగా ఉంటారు. ఆ విధంగా ఉండక శ్రమ వచ్చినప్పుడు మరి అరణ్యము లాంటి, అలల లాంటి, ఎర్ర సముద్రం లాంటి, ఫరో సైన్యము లాంటి శ్రమ కష్టము నీకు వాటిల్లినను ఓర్పు సహనముతో దేవుని యందు నిరీక్షణ పట్టుదల కలిగి విశ్వాస యోధురాలుగా ప్రార్థనా పరుడుగా నీవు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడిని యందు దృష్టి ఉంచుతాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ఈ సమయంలో నీవు ఏ కండిషన్లో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ నిస్సహాయతలో ఉన్నావు, ఏ కోర్టు సమస్యలో ఉన్నావు, గర్భఫలములేకి ఉన్నావా, నీ బిడ్డలు మాట వినట్లేదని వేదన చెందుతున్నావా, నీ భర్త వివాహేతర సంబంధములతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని వేదన చెందుతున్నావా, కలత చెందవద్దు. దేవుని మీద ఆనుకో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యందు దృష్టించు. ఆయన మరి అధికారములకు నీవు ఒప్పుకుంటే, దేవుని దృష్టిలోకి నీవు వస్తే, దేవుని హస్తంలోకి వస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన జీవితము కలిగిన బిడ్డగా జీవిస్తే ప్రభువారు నీ కన్నీటిని తొడవడానికి ఇష్టపడుచున్నారు. నీ పట్ల కార్యములు చేయడానికి బహు ఇష్టపడుచున్నారు ప్రభువారు. నా యేసయ్య పరమందున్న తండ్రి మరి మనల్ని ప్రేమించి భూలోకంలో ఉన్న ప్రజలు నశించిపోవటం ఇష్టం లేక, పాపంలో శాపంలో మగ్గిపోవటం ఆయనకి ఇష్టం లేక ప్రియకుమారుడిని భూలోకానికి మనుష్య కుమారుడిగా పంపి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన దెబ్బలు, మన అతిక్రమములు, పాపములు, దోషములు తుడిచివేయబడి నిమిత్తము ప్రభువారు ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించి విలువబెట్టి మనల్ని కొని ఉన్నారు, ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీవే స్థితిలో ఉన్నను ప్రభువారు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుచున్నారు. క్యాన్సర్తో బాధపడుచున్నావా, కిడ్నీ సమస్యతో బాధపడుచున్నావా, ఇంకా హార్ట్ సమస్యతో బాధపడుచున్నావా, స్పైనల్ కార్డ్ సమస్యతో, గాయములతో, పచ్చిపుండ్లతో, మరి ఇంకా గైనిక్ సమస్యలతో బాధపడుచున్నావా, థైరాయిడ్ సమస్యలతో బాధపడుచున్నావా, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులతో బాధపడుచున్నావా, ఎటువంటి సమస్య అయినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, గాడ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ హిస్ మైటీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ బిలీవ్. కమ్ అన్ టు ద లార్డ్. He want to pour upon you His Holy Spirit, anointing power unto you. God is going to heal you mightily if you trust in the Lord. దేవుని నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ప్రభువారు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుచున్నారు. యవన బిడ్డలారా, దేవుని యందు లోకంలో, పాపంలో, శాపంలో మ్రగ్గిపోచున్నావా, నెమ్మది లేక నువ్వు ఇష్టపడిన వారు నిన్ను మోసం చేశారని నువ్వు దిగులు చెందుచున్నావా, కలత చెందుచున్నావా? డోంట్ వరీ, గాడ్ బీ విత్ యూ ఆల్ ద టైమ్. Just trust in the Lord. Lean unto Him. Praise the Lord. Hallelujah. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి, పట్టుదల కావాలి, స్థిరత్వము కావాలి. ఇక్కడ కాదు కానీ వేరే చోటకి వెళ్తే అక్కడ కార్యాలు జరుగుతాయి. అక్కడ కాదు కానీ ఇంకొక చోట బాగా కార్యాలు జరుగుతాయి. వెంటనే చెప్పేస్తున్నారంట స్కాన్ తీసినట్లు. అక్కడ కాదు కానీ ఇంకొక చోట అయితే అసలు వెంటనే మిరకల్స్ జరుగుతున్నాయి అంట, హీలింగ్స్. ప్రియబిడ్లారా, బీ స్టేబుల్ ఇన్ యువర్ ఫెయిత్, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ సల్వేషన్. నీ రక్షణలో నీవు బలముగా ఉండు.
విశ్వాసంలో స్థిరముగా ఉండు. పట్టుదల నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి దేవుని ఆనుకో. దేవా, నా యందు దృష్టి ఉంచి నన్ను కనికరించు. ప్రభువా, నన్ను నా పట్ల గొప్ప కార్యమును విడుదలచ్చి యాకోబును ఆశీర్వదించిన దేవా, నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంతవరకు నేనేమై ఉన్నానో అది మీ దయ వలన అయి ఉన్నాను ప్రభు అని నీవు తగ్గింపు స్వభావం కలిగి విత్ బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రైట్ స్పిరిట్ వెన్ యూ ప్రే unto the Lord be with you all the time and he will fulfill all your heart desires. Praise the Lord. హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుని యొక్క కార్యం నీవు చూడాలంటే నీకు శ్రమల ఓర్పు ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ఎడతెగగా ప్రార్థించే ప్రార్థన యోధురాలుగా నీవు ఉండాలి. ప్రే వితౌట్ సీజింగ్, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి. కాబట్టి నీవు శ్రమల ఓర్పు నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు యాకోబు లాంటి గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. నా తల్లిదండ్రులు భయంకరమైన విగ్రహారాధనలో నుండి రక్షింపబడి మరి ఒక మంచి పరిచర్యని చేసి ఉన్నాడు నా తండ్రి మోసెస్ గారు. తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో అనేకులకు వివాహాలు చేసి అనేకులను దేవుని రక్షణలోకి వెలుగులోకి నడిపించి అనేకులకు మరి బాప్తిస్మాలు ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మరి బహుగా విరివిగా తల్లిదండ్రులను వాడుకొని ఉన్నారు. శనివారం వస్తే కొండ ప్రార్థనకు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఎటువంటి ఆధారం లేకుండా ఓన్లీ బై ఫెయిత్ హీ డన్ గ్రేట్ మినిస్ట్రీ. దేవుడు గొప్ప పరిచర్యను చేసి అనేకులకు సత్య సువార్తను ప్రకటించి మరి ఎంతో గొప్ప కార్యములు ప్రభువారు మరి మా తండ్రి పట్ల చేసి ఉన్నారు. తండ్రి చేసిన ప్రార్థనలు పరిచర్య, నా తల్లి చేసిన ప్రార్థనలు పరిచర్య వలన దేవుడు నన్ను నా తమ్ముడిని ఎంతో హెచ్చించి ఇంతవరకు మమ్మలను పరిచర్యలో ముందుకు కొనసాగింప చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మోజెస్ పాస్టర్ గారు తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో ఎన్నో సంవత్సరములు అక్కడ ఉండి కాలినడకన పరిసర ప్రాంతములు గ్రామాలకు వెళ్ళి పరిచర్య చేశారు. సైకిల్ మీద బండి మీద ఎన్నో ప్రాంతాల్లో తిరిగి మరి ప్రతి గృహానికి కూడా సువార్తను అందించి ఉన్న దైవ సేవకులు రేపు ఆగస్టు 7వ తారీఖున మరి 2 సంవత్సరముల నుండి 3వ సంవత్సరం వస్తుంది చనిపోయి. అవును ప్రియబిడ్లారా, ప్రభు నందు నిద్రించి ఉన్నారు. తండ్రి గారు చేసిన ప్రార్థనలు సేవలు నిజంగా ఎంతోమంది ఇంకనూ కొనియాడబడుచున్నవి. ఎంతోమంది ఫోన్లు చేసి మరి తండ్రి ఎంతో పరిచర్య చేసి ఉన్నారని చెప్పుచున్నప్పుడు అవును, అటువంటి పరిచర్యను మేము కూడా చేయాలని మేము తండ్రి గారిని ఎగ్జాంపుల్గా పెట్టుకొని నేను, నా యజమానుడు, నా బిడ్డలు ఇంకా నా తమ్ముడు కూడా పార్ట్ టైం మినిస్ట్రీలో మాకు సహకరిస్తూ ముందుకు కొనసాగిపోచున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్లారా, దేవుని యందు నీవు విశ్వసిస్తే దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుచున్నాడు. నీ సొంత ఆలోచన కాదు, సొంత తలంపులు కాదు, నీ యొక్క వేదన వలన నీ యొక్క కష్టాన్ని నువ్వు తీసివేసుకొనలేవు, నీ బాధను తొలగించుకోలేవు. కానీ ఎప్పుడైతే నీ చింత యావత్తు దేవుని మీద వేస్తావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉంటావో, పట్టుదల కలిగిన జీవితము, ఓర్పు కలిగిన జీవితము, ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉంటావో, యాకోబును దీవించిన దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసంతో చేయుచున్న ఈ పరిచర్యను ప్రభువారు ఇంతవరకు హెచ్చించినందుకు దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేయర్ ఫెలోషిప్ మా సంఘము కొరకు మీరును ప్రార్థించండి, పరిచర్యకు సహకరించండి, ప్రోత్సహించండి. ఒక్క సువార్త మీ దగ్గరకు వస్తుంది అంటే, ఒక్క వారం కల్వరి ఛానల్లో, సువార్త ఛానల్లో, కీర్తన ఛానల్లో వాక్యం టెలికాస్ట్ అవుతుందంటే ఎంతో ఖర్చుతో కూడిన పని. మీరు సహకరించే బిడ్డలుగా ఉండాలి, ప్రోత్సహించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక కార్యక్రమంకు మీరు స్పాన్సర్ చేయటం వలన మీ కొరకు మా కుటుంబం ప్రార్థిస్తుంది ఎడతెగక, మా సంఘం వారు ప్రార్థిస్తున్నారు. మరి వాక్యమును వింటున్న ప్రతి బిడ్డ క్రమము తప్పకుండా వీక్షించున్న కుటుంబాలన్నీ మీ కొరకు మీ పేరును ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయుచున్నారని మరవవద్దు. తప్పకుండా మీరు కూడా ఒక కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి పరిచర్యను ప్రోత్సహించేవారుగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము మన విశ్వాస జీవితంలో 4వ మెట్టు ఎడతెగక ప్రార్థించే అనుభవం. ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. అవును, యాకోబుకి శ్రమ వచ్చింది. మరి గూటి మీద కొట్టినప్పుడు కూడా, బాధ పొందినప్పుడు కూడా ఆ యొక్క ఆశీర్వాదం పొందాలని ఏమాత్రం ప్రభువు
వారిని విడిచిపెట్టకుండా గొప్ప ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు యాకోబు. మనకు మన విశ్వాస జీవితంలో మనకు ఒక బాధ కలగొచ్చు, కష్టం రావచ్చు, నింద రావచ్చు, వేదన, దుఃఖము, లేమి రావచ్చు, కరువు రావచ్చు, శ్రమ రావచ్చు. కానీ నీవు నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి, ఓర్పు కలిగి, పట్టుదల కలిగి దేవుని యందు నీవు విశ్వసిస్తే, ఆయన యందు ఆనందించి ప్రార్థించే బిడ్డగా నీవు ఉంటే గొప్ప కార్యములు చూస్తావని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్న దేవుడి యొక్క పరిశుద్ధ మాటలను మన వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు తండ్రి, అద్భుతకరుడా, మమ్మను ప్రేమిస్తున్న ప్రేమామయుడా, దయామయుడా, కృపామయుడా, అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల తండ్రి స్తోత్రములు. ఇంతవరకు మా యొక్క తండ్రి జీవితములలో ఎన్నెన్నో మేలు చేశారు, అందును బట్టి స్తోత్రములు. అయా ప్రియ బిడ్డలు విని ఉన్న వాక్యము ప్రభువా, ప్రార్థనలో ప్రభువా తండ్రి ఎడతెగక తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా, శ్రమలో ఓర్పు కలిగి ప్రభువా, పట్టుదల కలిగి యాకోబు వలె ప్రభువా పెనుగులాట నేర్పించండి. విశ్వాస యాత్రలో ప్రభువా అయా తండ్రి మిమ్మును ప్రభువా తండ్రి స్తోత్ర వేడుకొని పరలోక దీవెనలు పొందే అనుభవాలు ప్రతి బిడ్డకు నేర్పించండి. దేవా, లోకంలో మాకు ఇష్టం వచ్చిన జీవితము కాదు, ఆకర్షణీయమైన క్షణికమైన ప్రభువా, నశించిపోయే ఈ లోకంలో ప్రభువా, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమం అవి కాదు, కానీ నిత్య రాజ్యమునకు వారసులముగా ఉండాలి అంటే మీకు ఇష్టమైన బిడ్డలుగా, ఇహమందు పరమందు పరలోక ఆశీర్వాదాలు అనుభవించే బిడ్డలుగా ఉండాలి అంటే పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితము, స్థిరమైన విశ్వాస జీవితమును ప్రతి బిడ్డలో పెంపొందింపచేయండి. ఈ వారం కార్యక్రమం నాకు స్పాన్సర్ చేస్తున్న ఫిలిప్ పి బెన్నీ గారిని దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న దీని దాసుడికి మంచి ఆరోగ్యం దాయిచ్చండి. ఇంకను ప్రభా తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఎటువంటి సమస్యలో, ఎటువంటి వేదనలో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి నిష్ఠూరంలో, కోర్టు సమస్యలో, పొలము సమస్యలో, స్థల వివాద సమస్యలో, అప్పు సమస్యలో, ఎటువంటి దుఃఖంలో, ఎటువంటి నిందల్లో, నిట్టూర్పులలో, నిస్సహాయతలో ఉన్నారో ప్రభా, దొంగతనంలో ప్రభు, వ్యభిచారం, జూదము తండ్రి, లంచగొండితనములలో ఉన్నారు అయా తండ్రి, వ్యాపారంలో లాభం రాలేదని, అయా తండ్రి చదువుల్లో తండ్రి జయము లేదని, ఉద్యోగం లేదని, గర్భఫలం లేదని, బిడ్డలు మాటినట్లేదని, భర్త అవిధేయతగా జీవిస్తున్నాడని ప్రభా, ఎంతమంది ఎన్ని రకాల తండ్రి ఇబ్బందుల్లో ఉంటున్నారు. ప్రతి బిడ్డను తేరి చూసి స్వస్థ, విడుదల, అద్భుతము జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నిండారుగా మీ పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించి దీవించమని వేడుకొనొచ్చు. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన కుటుంబాలు, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేయించిన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్నవారు ఫిలిప్ పెర్సిస్ బెన్నీ గారు. దేవుడు వృద్ధాప్యంలో ఉన్న దీని దాసుని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈ వారం నూతన జన్మదినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేవిధంగా ఈ వారము నూతన వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. ఆర్ అడ్రస్ ప్రేయర్ ఫెలోషిప్, అంకిరెడ్డిపాలెం, గుంటూరు 5. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ కాంటాక్ట్ 9052415719. Another number 9391130945. Praise the Lord. తొలకరివానా దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవిత